యంగ్ హీరో సంగీత్ శోభన్ నయన్ సారిక జంటగా నటించిన హారర్ కామెడీ చిత్రం రాకాస బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. రిలీజ్ అయిన ఫస్ట్ 2 డేస్ లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 10.30 కోట్ల గ్రాస్ సాధించినట్టు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 3న థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ లభించింది. దీంతో ఫస్ట్ డే వరల్డ్ వైడ్ 5.6 క్రోర్స్ గ్రాస్ వసూలు చేసినట్టు చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. సినిమాకి వస్తున్న స్పందన పట్ల చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించింది. మంచి హెల్తీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా రాకాసాని ఇంత సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకి, అలాగే బెంగళూరులో కూడా చాలా బాగా ఆడుతుందండి అక్కడ. కన్నడ ప్రేక్షకులకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓవర్సీస్లో ఉన్న తెలుగు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఒకటి చెప్పాలంటే ఈ జనరేషన్లో చిన్నపిల్లలకి ఒక చందమామ లాంటి కథ చెప్పాలంటే వింటర్లే తెలీదు, బట్ అది సినిమా రూపంలో చెప్తే మాత్రం రిజల్ట్ మాత్రం ఇలా ఉంటుందని మా రాకాస చెప్పింది. అది ఆడియన్స్ ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నవ్వించిన వాళ్ళు ఎప్పుడు ఓడిపోయినట్టు ఎప్పుడు మనం వినలేదు. ఈ సినిమా ద్వారా తెలిసింది మాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళ గురించి మాట్లాడదలుచుకున్నాను. స్టేజ్ మీద ఉన్న అందరికీ, కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము ప్రమోషన్ చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎనర్జీ, సాంగ్స్తో రపాపా కానివ్వండి, స్నేక్ డ్యాన్స్ కానివ్వండి, అంత ఎనర్జీ ఇచ్చి మాకు ప్రమోషన్లో అంత బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి మా స్నేక్ డ్యాన్స్ బాగా పనిచేసింది రపాపాతో పాటు. ఈ ముగ్గురు మంచితనానికి మారిపోయారు అనమాట. సో వెరీ గ్రేట్ఫుల్ అండి ఫర్ ద ఆల్ సపోర్ట్ యూ గేవ్ మీ. అండ్ నిజంగా చాలా బాగా చూసుకున్నారు ఆన్ సెట్. బికాజ్ ఆ పొగ అవన్నీ ఇట్ వాస్ వెరీ హెక్టిక్ అండి యాక్చువల్ టు వర్క్, బట్ రియలీ బాగా చూసుకున్నారు. అండ్ ఐ వాంట్ రియలీ థ్యాంక్ విజయ్ మాస్టర్ అండి. ఎందుకంటే చాలా హెక్టిక్ వర్క్ ఉండింది, యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ. సో ఈవెన్ డేట్స్ కూడా కొన్ని క్లాష్ అవ్వడంతో డేట్స్ నాది ఇష్యూ ఉన్నప్పుడల్లా ఒక కుండెనిక దాచేవారు నన్ను పాపం క్యూట్గా. సో ప్రతిసారి రేపు మీరు లేరంట కదా, అవునండి ఒక పని చేయండి, వెంటనే భయపడి కుండెనిక దాచుకోండి, మిగతా నేను చూసుకుంటాను. సో విజయ్ మాస్టర్కి ఆ కుండకి నేను చాలా రుణపడి ఉంటాను. దానివల్ల కొన్ని వేరే సినిమాలు చేసుకోగలిగాను. అండ్ భాను మాస్టర్ ఈజ్ ఆల్వేస్ బికాస్ హీ నోస్ దట్ ఐఎమ్ కోరియోగ్రాఫర్స్ డిలైట్. ఇందుకు ఏం రాదని తెలుసు అతనికి. నిన్న అండ్ డే బిఫోర్ యస్టర్డే మేము థియేటర్స్కి వెళ్ళినప్పుడు అక్కడ లైక్ 1.5 year old చిన్న పిల్లలు కూడా ఉన్నారు. సో ఆ చూసి ఎంత సంతోషంగా వి ఫెల్ట్ రియలీ సో హ్యాపీ. అండ్ నాట్ జస్ట్ కిడ్స్. సో మీరు బాగా చేశారని చెప్తున్నారు వెనకాల నుంచి. ఓకే, సో చిన్నపిల్లల నుంచి నేనే ఎన్నిసార్లు చెప్పాను, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ చూసేయండి అని. సో నిజంగానే వీళ్ళు అందరూ చూశారు. మా సినిమా హౌస్ఫుల్స్ అవుతున్నాయి. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ మై ఆడియన్స్. అండ్ మేమెంత కంటెంట్ షూట్ చేసాము. మా మీడియా మిత్రులకి కూడా చాలా థ్యాంక్ యూ, ఇంత సపోర్ట్ చేసి మాకు ఆడియన్స్ వరకు పుష్ చేసినందుకు. నవ్వుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్. ఈ ఈవెంట్ ఇక్కడ పెట్టడానికి మెయిన్ రీజన్ ఇస్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మీ దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ చెప్పగలిగితే చేసేవాళ్ళం. వీఆర్ ట్రయింగ్ టు రీచ్ యాజ్ మెనీ ఆడియన్స్ అండ్ సే థ్యాంక్ యూ యాజ్ పాసిబుల్ మా థియేటర్ విజిట్స్ తోటి. లైక్ ఎవరు ప్రీ రిలీజ్ రోజు మేము ఎవరి గురించి అయితే మాట్లాడలేకపోయామో వాళ్ళని స్పెసిఫిక్గా అప్రిషియేట్ చేసి థ్యాంక్ యూ చెప్పడానికి ఐ వాంట్ టు టేక్ ద స్టేజ్. స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఫార్ రాకాస. ఈ ఫిలింని ఇంత దాంతోపాటు ట్రావెల్ అయ్యి నవ్వుకుంటున్నారు, కడుపు నొప్పి వచ్చేలాగా, బుగ్గలు నొప్పి వచ్చేలాగా నవ్వుకుంటున్నారని మాకు చెప్తున్నారు అంటే దానికి రీజన్ దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ వెన్నెల కిషోర్ గారు. అయినా సరే ఆయన సినిమాని మేము ఢీ కొట్టలేం, కానీ ఆయన ప్రమోషన్ మీద ఢీ కొడతాం మేము ఎలాగైనా సరే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని నిజంగా ఇన్స్పిరేషన్ తీసుకున్నాం సార్. బికాజ్ ఆయన్ని చూసి నేర్చుకోవాల్సిన బెస్ట్ థింగ్ ఇస్ సినిమా తీసి సరిపోదండి, అది ఆడియన్స్ వరకు తీసుకెళ్ళాలి, కుదిరినంత కష్టపడాలి. అది నిజంగా వీ ట్రూలీ టేక్ ఇట్ ఫ్రమ్ యూ సార్. మేకింగ్ అ ఫిల్మ్ ఇస్ నాట్ ఇనఫ్, దాన్ని డెఫినెట్ ప్రమోట్ చేయాలి అండ్ వీ హ్యావ్ టు టేక్ ఇట్. సో జెన్యూన్లీ మమ్మల్ని ప్రమోషన్స్ వైజ్ మేము చాలా పెద్ద ఇన్స్పిరేషన్ తీసుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మా కాస్ట్ అండ్ మా క్రూ థ్యాంక్ యూ సో మచ్.
మీరందరు నిజంగా మీరందరు చేయబట్టే రాకాస్ అనేది ఈరోజు సమ్మర్ బ్లాక్ బస్టర్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. మా కిషోర్ గారిని ఆ రోజు మేము మానస గారు చెప్పినట్టు చాలా ట్రై చేసాం హైడ్ చేయడానికి ఎక్కడ చెప్పకూడదని, బికాజ్ ఇట్స్ గుడ్ సర్ప్రైజ్ ఎలిమెంట్ థియేటర్లో. కిషోర్ అన్న థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇలాంటి ఈవెంట్స్కి రావడం ఎంత చిరాకో మా అందరికీ తెలుసు. జెన్యున్లీ ఆయనకి జనరల్గా కొంచెం బయటకు రావడానికి కొంచెం భయం అండి. ఆయన స్క్రీన్ మీద ఎంత ఎనర్జీ కనపడతారో ఆయన అంత రిజర్వ్డ్గా ఉంటారు. మీరు ఎప్పుడన్నా ఎనీ ర్యాండమ్ టైమ్ ఆఫ్ ద డే ఇఫ్ యూఆర్ వండరింగ్ వేర్ కిషోర్ అన్న ఇస్, హిల్ బి ఎట్ హోమ్. ఆయన ఎక్కడికి వెళ్ళరు, ఆయన ఇంట్లోనే ఉంటారు. వస్తున్నారు కదా అని ఈవెంట్ ఒకటి పెడుతున్నాను. వస్తున్నారు కదా అని నాకు ఇంకేం చేస్తాం. సో మెగా ఫ్యామిలీ కాదనిలేము. ఇందులో మా చిరంజీవి గారు మొన్నే సినిమా చేసాం. అండ్ జోక్స్ అపార్ట్, సో నిహారిక మోస్ట్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. సినిమా కోసం చాలా కష్టపడుతుంది. ఆ సినిమాని జనాల ముందుకు తీసుకురావడానికి ఇంకా కష్టపడింది. సో ఇందాక సంగీత్ శోభన్ చెప్పినట్టు, సో సినిమాని ఈరోజు ఆడియన్స్ ముందుకు తీసుకెళ్ళి ఆ సినిమాని ఆడియన్స్కి తీసుకురావడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడాలి. అండ్ దట్టు ఈ సమ్మర్ అంటే మనకి ఒక భూతంలాగా, భూతం అంటే మళ్ళీ నన్ను ట్రాల్ చేస్తారు. ఐఎమ్ సారీ, మనోభావాలు దెబ్బతింటే క్షమించండి. ఐపీఎల్ Thank Niharika Garu and Ramesh Garu for the beautiful opportunity, and for Manasa Garu for writing for the thing. And I would like to thank Raj Garu and Vijay Master for all the effort. And I would like to take this opportunity to thank my team for all the night outs, renders and sweats at Green Gold. That's it. Thank you. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ ఫర్ మేకింగ్ అవర్ ఫిల్మ్ బిగ్ హిట్. చాలా చాలా ఆనందంగా ఉంది. 1 year నుంచి కష్టపడ్డాం. ఐ థింక్ లాస్ట్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసాం కంపోజింగ్ అండ్ ఆల్. సో మళ్ళీ ఏప్రిల్ వరకు వి రియలీ వర్క్డ్ హార్డ్. చాలా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికే చాలా చాలా కష్టపడ్డాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద ఫిల్మ్. అండ్ ఫ్యామిలీస్ అందరూ వెళ్తుంటే మళ్ళీ సంక్రాంతి సీజన్ వచ్చినట్టు అనిపించింది నాకు సడన్గా. సెకండ్ సినిమా నుంచి మోర్ దాన్ 1 సినిమా అండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్, సో దిస్ ఈజ్ వెరీ స్పెషల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్కి. థియేటర్ విజిట్స్కి వెళ్ళినప్పుడు ఒక 4 థియేటర్స్లో నేను సెకండ్ హాఫ్ వాళ్ళతో కలిసి చూశానండి. నవ్వుతున్నప్పుడు వాళ్ళందరూ మేము పేపర్ మీద ఏదైతే రాసుకున్నామో, సినిమా ఏదైతే తీసామో, ఏదైతే ఉండాలని అనుకున్నామో వాళ్ళ రియాక్షన్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఈవెన్ 1 o'clock 2 o'clockకి కూడా ఫ్యామిలీస్ వచ్చి అక్కడ సినిమా చూసి వెళ్తున్నారు. రియల్లీ గ్రేట్ఫుల్, రియల్లీ థ్యాంక్ఫుల్ అండి. అండ్ యాజ్ ఎ డైరెక్టర్ ఈ సినిమాతో నా ప్రొడ్యూసర్ హ్యాపీ, నా యాక్టర్స్ హ్యాపీ, జీ స్టూడియోస్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఈజ్ ఆల్సో హ్యాపీ, అండ్ ఎస్పెషల్లీ ఆల్ మై డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ వెరీ హ్యాపీ అండి. అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రివార్డ్ ఐ కెన్ ఆస్క్ ఫర్. అండ్